Hi friends, I Robinson. Welcome to our YouTube channel Star Science Robinson. Let's get into topic. Cerebral palsy. So ఈరోజు మనం చూసుకునే ఒక టాపిక్ ఏంటంటే cerebral palsy. ఈ cerebral palsy ఏంటంటే మనకి ఫంక్షన్స్ అనేవి మోటార్ ఫంక్షన్స్ అనేవి సరిగా అవ్వదు. ఎందుకంటే బ్రెయిన్లో కార్టెక్స్ రీజియన్, తర్వాత బేసల్ గ్యాంగ్లియాన్, ఆ తర్వాత మనకి సెర్బెలం కూడా ఎఫెక్ట్ అవుతే కనుక ఈ సెర్బల్ పాలసీ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్బల్ పాలసీ అంటే ప్యారలిసిస్ అనమాట. సో మనకి పార్ట్ ఆఫ్ ద లిమ్స్ అనేవి సరిగా పనిచేయకపోవడం అంటే మనకి బ్రెయిన్ అనమాట. సో సెర్బల్ పాలసీ, సో మనకి బ్రెయిన్ ఎఫెక్ట్ వల్ల మనకి బాడీలో లిమ్స్ సరిగా పనిచేయకపోవడమే. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మీకు ఒక బ్రెయిన్ వేసాను. సో ఇక్కడ మనకి ఈ కార్టెక్స్ రీజియన్, తర్వాత బేసల్ గ్యాంగ్లియాన్, తర్వాత మనకి సెర్బెలం, ఈ మూడు ఎఫెక్ట్ కనుక అవుతే కనుక మనకి ఇన్ని రకాలుగా మనకి సెర్బల్ పాలసీస్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా. ఇప్పుడు మీకు బ్రెయిన్ ఒక డ్రా చేస్తున్నాను, ఏ ప్లేసెస్లో ఎఫెక్ట్ అవుతే ఏ ప్రాబ్లం వస్తుందని మనం చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి సెర్బల్ పాలసీలో ఈ కార్టెక్స్ రీజియన్లో మనకి అప్పర్ లిమ్ అనమాట. సో మనకి చేతులు రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫేస్ అనమాట. కాకపోతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే మన కార్టెక్స్ రీజియన్లో ఎఫెక్ట్ అవుతే రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే మనకి లిమ్స్కి అయితే ఉంటాయి. సో నార్మల్గా కూడా మనకి లెఫ్ట్ సైడ్ కార్టెక్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ లిమ్స్కి వెళ్తుంటాయి. సో ఇక్కడ మనకి ఒకవేళ ఈ కార్టెక్స్ ఎఫెక్ట్ అవుతే కనుక అంటే లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అవుతే కనుక రైట్ సైడ్ లిమ్స్కి ఎఫెక్ట్ అవుతుందని మాత్రం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇన్ బిట్వీన్ ఆఫ్ టూ హెమిస్ఫియర్స్ అంటే మనం ఒక కార్టెక్స్ రీజియన్ సెంటర్లో ఉండే ఒక ప్లేస్ ఎఫెక్ట్ అవుతే లోవర్ లిమ్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి. ఇది కార్టెక్స్ అండ్ సెర్బెలం అండ్ ఇది బేసల్ గ్యాంగ్లియాన్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ న్యూరాన్ ఇక్కడ నుంచి మనకి అప్పర్ లిమ్ లెఫ్ట్ సైడ్ నుంచి కార్టెక్స్ రీజియన్ నుంచి మనకి కిందకి వెళ్తూ ఆ తర్వాత మనకి చెప్పినట్టే రైట్ సైడ్కి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. ఒకవేళ రైట్ సైడ్ నుంచి మనకి న్యూరాన్ ఒకవేళ బ్రెయిన్ నుంచి పాస్ అవుతే కనుక కార్టెక్స్ రీజియన్ నుంచి అది బాడీకి వచ్చినప్పుడు అది లెఫ్ట్ సైడ్కి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది మోటార్ యాక్టివిటీ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి కార్టెక్స్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ కార్టెక్స్ నుంచి లెఫ్ట్ సైడ్కి, అప్పర్ అండ్ లోవర్ లిమ్స్కి వెళ్తుంది. ఒకవేళ ఇది జరగకపోతే అదే సెర్బల్ పాలసీ. సో కార్టెక్స్ రీజియన్లో పెరిమిడల్ అయితే మనకు ఉంటాయి అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్. తర్వాత ఈ కార్టెక్స్ రీజియన్లో పెరిమిడల్ ఏదైతే మనం చెప్తున్నామో సో ఇది స్పాస్టిక్ సెర్బల్ పాలసీ అనమాట. సో మనకి నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసల్ గ్యాంగ్లియాన్. సో ఈ బేసల్ గ్యాంగ్లియాన్కి ఏంటంటే ఎక్స్ట్రా పెరిమిడల్ అనమాట. సో ఇక్కడ డిస్కినెటిక్ సెర్బల్ పాలసీ అనమాట. సో నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెర్బెల్లం. సో సెర్బెల్లం కూడా ఎక్స్ట్రా పెరిమిడల్ కాబట్టి నెక్స్ట్ మనకి ఎటాక్సియా, మనకి ఇక్కడ సెర్బల్ పాలసీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మిక్స్డ్ సెర్బల్ పాలసీ. సో మిక్స్డ్ అంటే ఈ మూడు కూడా మనకి ఉంటే మిక్స్డ్ సెర్బల్ పాలసీ అని కూడా మనం పిలుస్తుంటాం. ఇప్పుడు మనం కార్టెక్స్ రీజియన్లో ఏ ఎఫెక్ట్ ఉంటే ఏ ప్రాబ్లం వస్తుందని మనం ఒక డయాగ్రామ్లో ఒక పేషెంట్ వేసుకొని చూసుకుందాం ఒక డయాగ్రామ్లో. సో ఇక్కడ మనం ఒక కార్టెక్స్ రీజియన్ అంటే మనకి ఒక లోవర్ అంటే ఒక సైడ్ ఒకవేళ ఎఫెక్ట్ అయిందనుకోండి. సో మనకి అప్పర్ పోర్షన్ ఆఫ్ ద కార్టెక్స్ రీజియన్, తర్వాత మీడియల్ పోర్షన్ ఆఫ్ ద కార్టెక్స్ రీజియన్ ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అవుతే గనక కార్టెక్స్ రీజియన్లో అది కిందకి మనకి న్యూరాన్ ద్వారా కిందకి వచ్చినప్పుడు మనకి రైట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తుంది కాబట్టి రైట్ అప్పర్ లిమ్, రైట్ లోవర్ లిమ్కి ఎఫెక్ట్ అవుతుంది. అదే మీకు ఇప్పుడు డయాగ్రామ్లో చూపిస్తున్నాను. సో ఈ ఒక పేషెంట్కి ఈ ఒక ప్రాబ్లం ఉంటే కనుక ఒక్క సైడే రెండు అంటే అప్పర్ లిమ్ అండ్ లోవర్ లిమ్ ఎఫెక్ట్ ఉంటే కనుక హెమిప్లీజియా పిలుస్తాం. సో ఇక్కడ ఎఫెక్టెడ్ పార్ట్ ఏంటని చూస్తే కనుక రైట్ అప్పర్ లిమ్ అండ్ లోవర్ లిమ్స్. సో ఇక్కడ మనకి మోటార్ యాక్టివిటీ అనేవి సరిగా జరగదనమాట. సో మనం ఒక ఎఫెక్టెడ్ పార్ట్ రైట్ అప్పర్ లిమ్ అండ్ లోవర్ లిమ్ ఇప్పుడు స్టిఫ్నెస్గా ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ కార్టెక్స్ ఎఫెక్ట్ అవుతే రైట్ సైడ్ లిమ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక కార్టెక్స్ రీజియన్లో అంటే ఇక్కడ మనకి మీడియల్గా మనం ఒక కార్టెక్స్ అంటే రైట్ లెఫ్ట్ కార్టెక్స్ ఏదైతే ఉంటుందో మీడియల్గా రెండు పక్కన ఎఫెక్ట్ అవుతే కనుక రెండు సైడ్ నుంచి వచ్చిన ఆ న్యూరాన్స్ కిందకి వెళ్ళినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి మీడియల్గా ఎఫెక్ట్ అవుతే
లోవర్ లిమ్స్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనకి 2 కాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళదు. సో ఈ 2 ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకి మీడియల్‌గా కార్టెక్స్ రీజియన్ అనేది బ్రెయిన్‌లో ఎఫెక్ట్ అవుతుందో సో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఒక లోవర్ లిమ్స్కి పాస్ అవ్వదు. దాన్ని ఏమంటామంటే పారాప్లీజియా అని చెప్పి మనం పిలుస్తుంటాం. పేషెంట్లో మనం చూసుకుంటే గనక సెరెబ్రల్ కార్టెక్స్ రీజియన్లో అంటే మనకి పైన అట్ ద సేమ్ టైం మీడియల్ కార్టెక్స్ రీజియన్ 2 ఎఫెక్ట్ అయిందనుకోండి, 2 పక్కన లెఫ్ట్ అండ్ రైట్ పక్కన 2 ఎఫెక్ట్ అవుతాయి కనుక ఇన్ఫర్మేషన్ అనేది సరిగా మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ అప్పర్ లిమ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద లోవర్ లిమ్స్కి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వదు అనమాట. సో ఆ ఎఫెక్ట్ మనకి ఎందుకు వస్తుందని ఒకసారి చూసుకుంటే రైట్ అండ్ లెఫ్ట్ మనం ఒక సెరెబ్రల్ కార్టెక్స్ అనేవి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ రకంగా ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఈ ఒక పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంటే కనుక క్వాడ్రాప్లీజియా అని మనం పిలుస్తూ ఉంటాం. ఒకవేళ సెరెబ్రల్ కార్టెక్స్కి ఒకే ఒక అప్పర్ లిమ్ సైడ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతే కనుక మనకి ఒకే ఒక పోర్షన్ అప్పర్ లిమ్ కానీ లేకపోతే లోవర్ లిమ్ కానీ మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ రకంగా అవుతే కనుక మోనోప్లీజియా అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది మనకి సెరెబ్రల్ కార్టెక్స్లో ఎఫెక్ట్ అవుతే ఈ రకంగా ప్రాబ్లం అయితే సెరెబ్రల్ పాల్సీలో ఉంటుంది. సో ఇక్కడ మనకి సెరెబ్రల్ పాల్సీలో పిరమిడల్ కాబట్టి సో ఇన్వాలంటరీ యాక్షన్ అయితే ఇక్కడ ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే కనుక మనం 3 చెప్పుకున్నాం, కార్టెక్స్ అని చెప్పుకున్నాం, అది అయిపోయింది. సో ఇప్పుడు మనం బేసల్ గ్యాంగ్లియన్ ఒక ప్రాబ్లం కోసం మనం చూద్దాం. సో బేసల్ గ్యాంగ్లియన్ అని మనం చూస్తే కనుక ఇక్కడ బేసల్ గ్యాంగ్లియన్ అనేది రెస్పాన్సిబుల్ దేనికంటే మోటార్ కంట్రోల్కి, తర్వాత ఏదైనా మోటార్ లెర్నింగ్ ఏదైనా నేర్చుకోవాలన్నా మనకి బేసల్ గ్యాంగ్లియన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బిహేవియర్, తర్వాత ఎమోషన్స్ కూడా మనకి బేసల్ గ్యాంగ్లియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ బేసల్ గ్యాంగ్లియన్ అనేది ఎఫెక్ట్ అవుతుందో అన్కంట్రోల్డ్ ఇన్వాలంటరీ మజిల్ మూమెంట్స్ అయితే మనకి ఉంటుందో ఈ రకాన్ని మనం డిస్కినీసియా అని మనం పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ లాస్ట్లో మనం చూసుకుంటే కనుక ఎటెక్సియా. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్రెయిన్లో సెరెబెల్లమ్ అనేది ఎఫెక్ట్ అవుతే కనుక కన్ఫామ్గా మనకి ఇంపేర్డ్ బ్యాలెన్స్ అయితే మనకి ఉంటాయి, బ్యాలెన్స్ సరిగా ఉండవు, కోఆర్డినేషన్ సరిగా ఉండవు. సో ఎందుకు అని చూస్తే కనుక మనం ఒక బ్రెయిన్ సెరెబెల్లమ్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు నర్వ్స్ సరిగా పనిచేయదు అనమాట. సో దాని ద్వారా మనకి ఎటాక్సియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎక్స్ట్రా పిరమిడల్ తో ఇన్వాలంటరీ యాక్షన్ అనమాట. సో ఇది సెరెబ్రల్ పాల్సీ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ స్టార్ సైన్స్ రాబిన్సన్.